హలో ఫ్రెండ్స్, నేను మీ చాంద్. మీరు చూస్తున్నారు హైదరాబాద్ గురూజీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియో వచ్చేసి ఇప్పటివరకు అన్ని జాబ్స్ గురించి తెలుసుకున్నాము అండ్ జాబ్స్ గురించే మనము వీడియోస్ చేసాము. ఇకపై నుంచి యూట్యూబ్ గురించి మనము దీంట్లో చెప్పబోతున్నాము. ఎందుకంటే చాలామంది మేము క్వైరీస్ ఏమొస్తున్నాయంటే యూట్యూబ్లో ఎలా పని చేయాలి, ఎలా సక్సెస్ కావాలి, యూట్యూబ్ నుంచి డబ్బులు ఎలా సంపాదించాలి అనేసి చాలామంది అడగడం జరిగింది. అంటే ఎంతోమంది డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్నారు. లైక్ ఎంఎల్ఎం కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి. బిజినెస్లో ఉన్న వాళ్ళకైతే యూట్యూబ్లో వీడియోస్ చేస్తే వాళ్ళ బిజినెస్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఆల్రెడీ ఎంతోమంది సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. సో ఇటువంటి టాపిక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్ గెట్ స్టార్ట్ ద వీడియో. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే ముందు ఫస్ట్ మనం ఒక డిసైడ్ కావాల్సింది ఏంటంటే ఏ కేటగిరీ అండ్ ఏ నీష్ మీద అనేది మనం ఛానల్ పెడుతున్నాం. చాలామంది ఏంటంటే మల్టిపుల్గా కేటగిరీ లేకుండా ఏ వీడియో పడితే ఆ వీడియో పెట్టేస్తుంటారు. సో దానివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే ఛానల్ అనేది ఎప్పుడు కూడా గ్రో అవ్వదు. అంటే గ్రో అయినా ఇనిషియల్గా, తర్వాత ఫ్యూచర్లో మాత్రం దానికి ఎటువంటి రెవెన్యూ రాదు అండ్ దానికి పెద్ద వ్యూస్ కూడా రావు. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే మనకు సంబంధించి కుకింగ్ చేస్తున్నామా, ఫిట్నెస్కి సంబంధించి లీగలా, ఎంఎల్ఎంకి సంబంధించి మీరు ప్రమోషన్ చేసుకుంటున్నారా, రియల్ ఎస్టేట్కి సంబంధించి చేస్తున్నారా అనేది ఫస్ట్ ఒక కేటగిరీ అనేది డిసైడ్ చేసుకోవాలి. సో డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ కేటగిరీలోనే మనం వర్క్ చేయాలి. మనం చాలామంది ఏం చేస్తామంటే 5-10 వీడియోలు అప్లోడ్ చేసేసి వదిలేస్తాం. కానీ అప్పటి వరకు ఛానల్ గ్రో కాకపోతే చాలామంది డిసప్పాయింట్ అక్కడనే వదిలేస్తారు. కానీ అలా వదిలేసిన ఇమ్మీడియట్గానే వితిన్ 1 వీక్లో కానీ 1 మంత్లో కానీ ఛానల్ అనేది గ్రో అవుతుంది. మనకు తెలియదు అది. సో నేను కూడా చేసిన తప్పు అదే కాబట్టి మీకు నేను చెప్తున్నాను. కంటిన్యూగా కన్సిస్టెంట్గా పని చేయండి. ఖచ్చితంగా ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది. సో మీ ఛానల్ కూడా గ్రో అవుతుంది, సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ అదేవిధంగా వాచ్ టైం కూడా వస్తుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే షూటింగ్కి సంబంధించి. అంటే షూటింగ్కి సంబంధించి మనం ఎటువంటి కెమెరా వాడుతున్నాము, సరే మొబైల్ వాడుతున్నామా, ప్రతి ఒక్కరి దగ్గర కెమెరా ఉండాలని రూల్ ఏం లేదు కాబట్టి చాలామంది మొబైల్ నుంచి షూట్ చేస్తున్నారు. ఇప్పుడు నా వీడియో కూడా నేను మొబైల్ నుంచి షూట్ చేస్తున్నాను. సో ఆ షూట్ చేసే ముందు ఆ కెమెరా క్వాలిటీ ఎలా ఉంది, కలర్స్ బాగా వస్తున్నాయా, అండ్ దానికి సంబంధించిన ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, అంటే మీరు మైక్ వాడుతున్నారా లేదంటే విత్ వైరా వితౌట్ వైరా అనేది, ఆడియో అండ్ వీడియో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చెప్పేది మనకు తెలుస్తుంది, కానీ ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళకి అర్థం కావాలి. అది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే వీడియో క్వాలిటీ కానీ అండ్ ఆడియో క్వాలిటీ వాళ్ళకి అర్థమవుతుందో ఖచ్చితంగా మీ వీడియోని ఎక్కువసేపు వరకు చూస్తారు, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు. ఒకవేళ మీ వీడియోలో డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, ఆడియోలో కూడా సరిగ్గా వినపడలేదు అనుకోండి, సో ఇరిటేషన్ వచ్చేసి ఆ వీడియోని అక్కడే వదిలేస్తారు. కాబట్టి కెమెరా ఏదైనా వాడినా, మొబైల్ది వాడినా సరే క్లియర్గా వచ్చేటట్టు చూసుకోండి. దాన్ని షూట్ చేసే ముందు ఒక్కసారి దాన్ని క్లీన్ చేసుకోండి. అప్పుడు మనకు క్లియర్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కెమెరా మెగాపిక్సెల్ కాకుండా కొంచెం సెన్సర్ది బాగున్నది వాడితే ఇంకా సూపర్గా ఉంటుంది నా సజెషన్. సో ఇది షూటింగ్ వచ్చేసి. ఇంకోటి చాలామంది ఏం చేస్తారంటే బయట అవుట్డోర్ షూటింగ్ చేస్తారు. ఓకే, అది కేటగిరీని బట్టి అవుట్డోర్లో కూడా షూట్ చేయొచ్చు, కానీ అక్కడ డిస్టర్బెన్స్ లేకుండా అండ్ దానికి తగ్గట్టుగా మైక్ వాడడం బెటర్. ఎందుకంటే ఆ సౌండ్, ట్రాఫిక్ సౌండ్ కానీ బయట సౌండ్స్ వచ్చి ఏమవుతుందంటే ఇరిటేషన్ వచ్చి మనకు వీడియో అనేది అక్కడే చాలామంది చూడరు. ఓకే, సో దీని మీద మీరు ఫోకస్ చేయాలి. మూడోది ఏంటంటే ఎడిటింగ్ సంబంధించి. సో ఎడిటింగ్లో చాలా పెద్ద సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మనకు అడోబ్ ప్రీమియర్ ప్రో ఉంది, ఫిల్మోరా గో ఉంది. అది సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ వాడే వాళ్ళకి. మరి మొబైల్లో షూట్ చేసే వాళ్ళకి ఏంటి అనుకుంటే నా పర్సనల్ రికమెండేషన్ నేను వాడేది ఏంటంటే కైన్ మాస్టర్ వాడతాను. సో కైన్ మాస్టర్లో చాలా ఎక్సలెంట్గా మీరు వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. హెచ్డి, ఫుల్ హెచ్డి, ఈవెన్ దో 4K వీడియో కూడా దీంట్లో ఎక్స్పోర్ట్ వస్తుంది కొన్ని చోట్ల. ఇఫ్ ఇన్ కేస్ మీరు పర్చేజ్ చేయగలిగితే పర్చేజ్ చేయండి, లేదనుకుంటే ఏపీకే మోడ్ డౌన్లోడ్ చేసి ఎడిట్ చేసుకున్నా అది చాలా ఎనఫ్. ఎందుకంటే ఆ సింపుల్ కాయిన్ మాస్టర్తో నేను దగ్గర 7 ఛానల్స్ని మేనేజ్ చేస్తున్నాను. సో ఓకే, ఆ విధంగా మీరు ఫస్ట్ కాయిన్ మాస్టర్లో ఎడిటింగ్ నేర్చుకోండి. ఒకవేళ మీకు ఎడిటింగ్ తెలియకపోతే కింద కమెంట్ చేయండి. ఎడిటింగ్ ఎలా చేయాలనేది కంప్లీట్గా ఒక వీడియో చేస్తాను. సో ఆ వీడియో చూసి మీరు నేర్చుకోవచ్చు. అండ్ విఎన్ అని అండ్ ఒక మల్టిపుల్ ఇవి ఉన్నాయి, మనకు ఎడిటింగ్ యాప్స్ ఉన్నాయి. దాని నుంచి ఏదైనా మీరు వాడుకోవచ్చు. ఓకే, సో ఎడిటింగ్ పార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోకి కావాల్సింది ఏంటంటే థంబ్నెయిల్ డిజైనింగ్. ఇప్పుడు ఏంటంటే మనం మొత్తం వీడియో ఎడిట్ చేసాము, షూట్ చేసాము, అప్లోడ్ చేసేసాం. ఎప్పుడైతే వీడియో యూట్యూబ్ ఇంప్రెషన్స్ పంపిస్తుంది, అంటే కొత్త ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో ఆ కేటగిరీ వాళ్ళకి ఇంప్రెషన్స్ పంపిస్తుంది. 1000, 2000, 3000, 10,000 దాకా కూడా వెళ్తే 1,00,000 కూడా ఇంప్రెషన్స్ వెళ్తుంది. ఇంప్రెషన్ వెళ్ళినప్పుడు ఆ యూట్యూబ్ థంబ్నెయిల్ వాళ్ళకి నచ్చకపోతే ఖచ్చితంగా ఆ వీడియోని వాళ్ళు చూడరు. సో అప్పుడు ఏమవుతుందంటే సిటిఆర్ అనేది పడిపోతుంది. అంటే సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్. చాలామంది దగ్గరికి వెళ్ళింది, వాళ్ళకి థంబ్నెయిల్ నచ్చలేదు, ఆ వీడియోని స్వైప్ చేస్తారు. సో అది సిటిఆర్ డౌన్ అయితే మన ఛానల్కి వ్యూస్ రాదు. అప్పుడు యూట్యూబ్కి ఏమర్థమవుతుందంటే అరే ఈ వీడియోలో అసలు దమ్ము లేదు, అందుకే దీన్ని అందరూ స్వైప్ చేస్తున్నారు అనేసి వేరే వాళ్ళకి రికమెండేషన్ చేయదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థంబ్నెయిల్ అనేది చేయండి. ఒకవేళ మీకు ఫోటోషాప్ వస్తే ఫోటోషాప్లో చేయండి, లేదు మన దగ్గర ల్యాప్టాప్ సిస్టమ్ లేదు, నాకు ఫోటోషాప్ రాదు అనుకుంటే కాయిన్ మాస్టర్లో కూడా థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేయాలనేది నేను దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను.
మీకేమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను పర్సనల్గా నా నంబర్ ఇస్తాను, నేను మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. చాలామందికి ఆల్రెడీ మేము దీన్ని చూపించాము, వాళ్ళు చేసుకుంటున్నారు, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. సో థంబ్నెయిల్ మీద చాలా ఫోకస్ చేయండి. అంటే మీరు వీడియో షూటింగ్కి హాఫ్ అన్ అవర్ తీసుకుంటున్నారు అనుకోండి, థంబ్నెయిల్కి కనీసం 15 to 20 minutes కేటాయించండి. ఇంకా తెలియాల్సింది ఏంటంటే అప్లోడింగ్ ట్రిక్. చాలామంది వీడియో షూటింగ్ చేయగానే, ఎడిటింగ్ చేయగానే ఎప్పుడు పడితే అప్లోడ్ చేసేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మన ఆడియన్స్కి టైం దొరకక మన వీడియోస్ చూడరు. ఎందుకంటే ఇప్పుడు మన ఆడియన్స్ ఒక కేటగిరీకి వచ్చేసి కొంతమంది మార్నింగ్ చూస్తారు, కొంతమంది ఈవినింగ్ చూస్తారు. ఇప్పుడు న్యూస్ పేపర్ అనాలిసిస్ ఉందనుకోండి, ఖచ్చితంగా మార్నింగ్ చూస్తారు. ఫిట్నెస్కి సంబంధించి వీడియో ఉందనుకోండి, ఖచ్చితంగా మార్నింగే చూస్తారు. అండ్ కుకింగ్కి సంబంధించి ఆఫ్టర్నూన్ చూడొచ్చు. అండ్ కొన్ని ఉన్నాయి అంటే స్పెషల్గా మూవీస్కి సంబంధించి, ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఇవి ఖచ్చితంగా నైటే చూస్తారు. సో కాబట్టి ఒక అప్లోడింగ్ టైం అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఎలా? ఒక వీడియో మార్నింగ్ అప్లోడ్ చేయాలి, ఒకటి ఆఫ్టర్నూన్, ఒకటి నైట్, లేదంటే ఈవినింగ్. ఇట్లా 4 కేటగిరీస్లో అప్లోడ్ చేస్తే ఏ టైంలో మనకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో తెలిసిపోతుంది. ఇంకా అదే టైంని మనం కంటిన్యూగా అప్లోడ్ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మన ఆడియన్స్కి ఈ టైంలో వీడియో అప్లోడ్ అవుతుంది అనేసి వాళ్ళు వెయిట్ చేస్తారు, అదే టైంలో చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అప్లోడింగ్లో ఇది చాలా పెద్ద ట్రిక్. ఇలా చేసిన వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో మీరు ఒక 5 to 10 వీడియోస్ ఇలా అప్లోడ్ చేసి చూడండి, మీకు ఖచ్చితంగా గ్రో అనేది దొరుకుతుంది. ఓకే, అప్లోడింగ్ అయిన తర్వాత దాన్ని ప్రాపర్ SEO అనేది ఉంటుంది. ఇంకా SEO ఏంటంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. సో సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఏంటంటే ఏదైతే మీరు వీడియో అప్లోడ్ చేస్తున్నారో దానికి సంబంధించి టైటిల్, ట్యాగ్, డిస్క్రిప్షన్ ఇవి ప్రాపర్గా ఇన్సర్ట్ చేయాలి. దాంతోపాటు కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి ఇంటర్నల్గా. అంటే ఈ చాలామంది ఈ సెట్టింగ్స్ చూపించరు, బట్ మేము నెక్స్ట్ వచ్చే వీడియోలో ఖచ్చితంగా ఒక లైవ్గా వీడియో షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి థంబ్నెయిల్ డిజైన్ చేసి అప్లోడింగ్ ఇంక్లూడింగ్ SEO కంప్లీట్ ప్రొసీజర్ అనేది మనం ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్ నుంచి చూపించబోతున్నాం. ఎందుకంటే మా ఉద్దేశం ఒకటే, చాలామంది యూట్యూబ్ నుంచి లక్షలు సంపాదిస్తున్నారు. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు సంపాదించట్లేదు? అదే మీరు నార్త్లో చూసుకున్నట్టయితే ఒక్కొక్కరు యూట్యూబ్ నుంచి 50,000, 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 కూడా సంపాదిస్తున్నారు. అంటే తెలుగు రాష్ట్రాలు చెప్పాలనుకుంటే ఒక అబ్బాయి చేస్తున్నారు సంథింగ్ లారీకి సంబంధించిన బ్లాగ్స్, అతను అక్షరాల నెలకి 18 లక్షలు సంపాదిస్తున్నాడు. సో అతను 18 లక్షలు సంపాదిస్తే మనం 18,000 కూడా సంపాదించట్లేదు. అంటే అక్కడ ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది. ఆ మిస్టేక్ జరగకూడదు, మీరు కూడా యూట్యూబ్ నేర్చుకోవాలి, మీరు కూడా గ్రో కావాలి, మీరు కూడా సంపాదించాలనే దృక్పథంతో ఈ వీడియో అనేది మేము చేస్తున్నాము. దీనికి సంబంధించి మీరు ఎటువంటి హెల్ప్ కావాలన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. లేదంటే ఎవరైనా పర్టికులర్గా యూట్యూబ్ కోర్స్ చేయాలనుకుంటే వాళ్ళు కూడా మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు. లైక్ ఎస్పెషల్గా బిజినెస్ చేసేవాళ్ళు, అడ్వకేట్స్, డాక్టర్స్ అండ్ అదేవిధంగా నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు డిజిటల్లో ఉండాలి. లేదు అనుకుంటే వాళ్ళకి లీడ్స్ వస్తాయి, వాళ్ళ ఉన్న నెట్వర్క్లో వస్తాయి, కానీ డిజిటల్లో వాళ్ళకి ఒకవేళ ఫేస్బుక్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రమోట్ చేసుకుంటే కొత్త లీడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డిజిటల్ రంగం ఫ్రీ కాబట్టి మీరు వాడుకోండి, దీన్ని ఫస్ట్ నేర్చుకోండి. సో నేర్చుకోవడానికి ఎవరు నేర్పిస్తారు, ఎలా నేర్పిస్తారంటే దానికి మాకు సంబంధించి సపరేట్ టీం ఉంది, మేము కూడా దానికి హెల్ప్ చేస్తాము. మీరు ఒకవేళ మా దగ్గర విజిట్ చేయగలిగితే ఆఫీస్కి విజిట్ చేయండి. లేదు మీకు అంత టైం లేదనుకుంటే మేమే మీకు ఆన్లైన్లో క్లాసెస్ కూడా ఇస్తాము. లేదంటే కొన్ని సందర్భాల్లో మేమే మీ లొకేషన్కి వచ్చి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు మాకు కాల్ చేయండి. స్పెషల్గా న్యూస్ ఛానల్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటి ఏంటంటే, చాలామంది న్యూస్ ఛానల్ పెట్టేస్తారు బాగానే రన్ చేస్తారు, కానీ వాళ్ళకి ఏంటంటే పాలసీ అనేది కంప్లీట్గా దాని గైడ్లైన్స్ అనేది ఆల్గోరిథం అనేది తెలీదు. దానివల్ల ఏమవుతుందంటే దానికి సంబంధించి అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక బ్లడ్కి సంబంధించిన వీడియో, ఎవరైనా అటాక్ చేసిన సంబంధించిన వీడియో, యాక్సిడెంట్ వీడియోస్ అనేది డైరెక్ట్ డిస్ప్లే చేస్తారు. దానివల్ల స్ట్రైక్ పడుతుంది ఛానల్ మీద. 3 స్ట్రైక్లు పడింది అంటే ఇంకా ఫ్యూచర్లో ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది డైరెక్ట్గా. కాబట్టి కమ్యూనిటీ గైడ్లైన్స్ ఏమంటున్నాయి, సో దాని ఆల్గోరిథం ఏమంటుంది, దాని గురించి కంప్లీట్ మేము ట్రైనింగ్ ఇస్తాము. మీకు ఏం డౌట్ ఉన్నా సరే మాకు కాంటాక్ట్ చేయండి, మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము. సో అంతవరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఒకవేళ మీకు యూజ్ కాకపోతే మీ ఫ్రెండ్స్ కన్నా యూజ్ అవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ స్టే అప్డేట్.